ఫ్రెండ్స్, ఒక టైంలో యెస్ బ్యాంక్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో స్టార్. కానీ ఒక్కసారిగా క్రైసిస్, రెస్క్యూ, షేర్ ప్రైస్ కొలాప్స్. ఇప్పుడు మళ్లీ క్వశ్చన్ ఇదే: యెస్ బ్యాంక్ కమ్బ్యాక్ ఇస్తుందా లేక ఇంకా స్ట్రగుల్ కంటిన్యూ అవుతుందా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హర్ష. ఈ వీడియోలో యెస్ బ్యాంక్ స్టాక్ గురించి ఓవర్ హైప్ లేకుండా, ఫియర్ క్రియేట్ చేయకుండా ఆనెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెస్ బ్యాంక్ అంటే ఏంటి విషయానికొస్తే, యెస్ బ్యాంక్ ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్, కార్పొరేట్ ప్లస్ రీటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్, లోన్స్, డిపాజిట్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్. ప్రాబ్లం బిజినెస్ మోడల్ కాదు, ప్రాబ్లం ఎగ్జిక్యూషన్. ఎందుకు యెస్ బ్యాంక్ కూలిపోయింది అంటే, సింపుల్గా చెప్పాలంటే అగ్రెసివ్ లెండింగ్, బ్యాడ్ కార్పొరేట్ లోన్స్, ఎన్పీఏస్ హ్యూజ్గా పెరగడం, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్, రిజల్ట్ ట్రస్ట్ లాస్. 2020లో ఆర్బీఐ ఇంటర్వెన్షన్, ఎస్బీఐ ప్లస్ అదర్ బ్యాంక్స్ రెస్క్యూ, ఈక్విటీ డైల్యూషన్. ఇప్పటి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, నౌ పిక్చర్ స్లోగా ఇంప్రూవ్ అవుతోంది. ఎన్పీఏస్ రెడ్యూస్ అవుతున్నాయి, రీటైల్ లోన్స్ మీద ఫోకస్ పెరిగింది, కాస్ట్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతోంది, గవర్నెన్స్ బెటర్ దాన్ బిఫోర్. కానీ స్టిల్ రికవరీ ఫేజ్లోనే ఉంది. ప్లస్ పాయింట్స్: బిగ్ బ్యాంక్స్ సపోర్ట్, ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి టైప్ బ్యాంక్స్ స్టేక్, ట్రస్ట్ ఫ్యాక్టర్. రీటైల్ ఫోకస్, కార్పొరేట్ రిస్కీ లోన్స్ తగ్గించి రీటైల్ సైడ్ షిఫ్ట్ అవుతోంది. బ్రాండ్ విజిబిలిటీ, యెస్ బ్యాంక్ నేమ్ ఇంకా మార్కెట్లో స్ట్రాంగ్. నెగటివ్ పాయింట్స్: ఆనెస్ట్గా రియాలిటీ చెప్పాలి ఫ్రెండ్స్, డైల్యూషన్ రిస్క్, ఆర్ఓఈ ప్రాఫిటబిలిటీ వీక్, లాంగ్ టర్మ్ ట్రస్ట్ రీబిల్డ్ టైం పడుతుంది. షేర్ కౌంట్ హ్యూజ్, ప్రైస్ మూమెంట్ స్లో. ఎందుకు పీపుల్ అబ్జర్వ్ చేస్తున్నారంటే, టర్న్ అరౌండ్ హోప్, చీప్ ప్రైస్ పర్సెప్షన్, బ్యాంకింగ్ సెక్టార్ పాజిటివ్ సెంటిమెంట్. ఎనీ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ సర్ప్రైజ్ పాసిబిలిటీ, బట్ ఓన్లీ హోప్ మీద ఇన్వెస్ట్మెంట్ రిస్కీ. టార్గెట్ ప్రైస్ రియాలిటీ బేస్డ్, ఫ్యాంటసీ నంబర్స్ కాదు. షార్ట్ టర్మ్ రేంజ్ బౌండ్ మూవ్మెంట్, మీడియం టర్మ్ 2 to 3 years, gradual improvement possible, but slow process. Long term, price possible if profitability consistently improves. This is a recovery stock, not quick multi-bagger. ఈ స్టాక్ ఎవరికి సూటబుల్ అంటే, హై రిస్క్ టేకర్స్, టర్నరౌండ్ స్టోరీ బిలీవర్స్, స్మాల్ అలొకేషన్ ఇన్వెస్టర్స్. అలాగే ఈ స్టాక్ ఎవరికి సూటబుల్ కాదంటే, సేఫ్ ఇన్వెస్టర్స్, క్విక్ ప్రాఫిట్ సీకర్స్, లాంగ్ టర్మ్ స్టేబుల్ రిటర్న్ సీకర్స్. కన్క్లూజన్: యెస్ బ్యాంక్ డెడ్ స్టాక్ కాదు, డ్రీమ్ స్టాక్ కూడా కాదు. ఇట్స్ ఎ హై రిస్క్ టర్న్ అరౌండ్ బెట్. ఇన్వెస్ట్ చేయాలి అంటే పేషెన్స్, స్ట్రిక్ట్ అలొకేషన్, రెగ్యులర్ మానిటరింగ్ కంపల్సరీ. చివరిగా, యెస్ బ్యాంక్ షేర్స్ నేను బై చేయమని చెప్పడం లేదు, సెల్ చేయమని కూడా చెప్పడం లేదు. లేటెస్ట్ సిచ్యువేషన్ మీకు క్లియర్గా చెప్పాను, డెసిషన్ మీది. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. యెస్ బ్యాంక్ కమ్బ్యాక్ ఇస్తుందా లేదా స్టిల్ రిస్కీయా? ఈ టైప్ ఆనెస్ట్ అనాలిసిస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.